అందరికీ నమస్కారం అండి. ఈరోజు టాపిక్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డ్స్ను మంజూరు చేస్తుంది కదా, కొత్త గైడ్లైన్స్ని విడుదల చేయడం జరిగింది. అదేంటో చూద్దాం. ఈ గైడ్లైన్స్ ప్రకారం ఎవరు అర్హులో వారికి మాత్రమే రేషన్ కార్డు వస్తుంది. అయితే ఈ రేషన్ కార్డ్ అనేది ఈ గైడ్లైన్స్ ప్రకారమే జారీ చేయడం జరుగుతుంది. అయితే గైడ్లైన్స్ అనేది తెలంగాణ ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ రిలీజ్ చేసింది. ఆ గైడ్లైన్స్ ఏముందో డీటెయిల్గా తెలుసుకుందాం. తెలంగాణ ప్రభుత్వం కమిషనర్ కార్యాలయం పౌర సరఫరాల శాఖ ఇక్కడ జీవో నెంబర్ కూడా మెన్షన్ చేశారు. కిందికి వచ్చేసి ఏమేమి జీవో నెంబర్లు అన్నీ ఉన్నాయి చూసుకోవచ్చు. ఇక్కడ చూశారు కదా, ఆహార భద్రత రేషన్ కార్డుల మంజూరుకై దీర్ఘకాలికంగా ఆవిష్కరించితంగా ఉన్న వినతులను పరిష్కరించే దిశగా తెలంగాణ ప్రభుత్వం ఒక ముఖ్యమైన అడుగు వేసింది. దాంట్లో భాగంగా విధి విధానాలను పరిశీలిస్తూ సిఫార్సు చేయడం క్యాబినెట్ కమిటీని ఏర్పాటు చేసిందని కూడా ఇందులో ఉంది. జనవరి 4 నాడు ఆమోదించిందని కూడా ఈ క్లుప్తంగా ఉంది ఇందులో. ఈ పరిశీలించిన తర్వాత 1 మరియు 2లో జారీ చేసిన అర్హత ప్రమాణాల ప్రకారం కొత్త ఆహార భద్రత రేషన్ కార్డుల జారీకి సంబంధించిన అర్హత ప్రమాణాలను ప్రభుత్వం ఆమోదించింది. అయితే కొత్తగా వచ్చిన ప్రమాణాలు ఏంటో చూద్దాం. కొత్త ఆహార భద్రత కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలు, ఇది ఇంపార్టెంట్. కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డు లేని కుటుంబాల జాబితా జిల్లా కలెక్టర్కు, జిహెచ్ఎంసీ కమిషనర్కు క్షేత్రస్థాయి పరిశీలన కోసం పంపబడును. మొన్న రీసెంట్గా కులగణన చేశారు కదా, దానికి సంబంధించి అంటే అప్పుడు దాదాపు అన్ని డీటెయిల్స్ తీసుకున్నారు కదా మన దగ్గరికి వచ్చేసి, వాటి గురించి. రెండవది వచ్చేసి మండల స్థాయిలో ఎంపీడీఓ, యుఎల్బి, మున్సిపల్ కమిషనర్ ఈ మొత్తం ప్రక్రియకు బాధ్యులు. అంటే ఏదైతే సర్వే చేసారో వాటి డీటెయిల్స్ తీసుకుంటారు కదా, తర్వాత దాన్ని ఏం చేయాలనేది వీళ్ళు మాత్రమే చూస్తారు అన్నట్టు. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, డిసిఎస్ఓ పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామసభ మరియు వార్డు సభల్లో ప్రదర్శించి చదివి వినిపించి చర్చించిన తర్వాతే ఆమోదిస్తారు. గ్రామసభ లేదా వార్డు సభల ద్వారా ఆమోదించబడిన లబ్ధిదారుల అర్హత జాబితాను మండల లేదా మున్సిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్లో నమోదు చేసి జిల్లా కలెక్టర్ లేదా జిహెచ్ఎంసీ లాగిన్కు పంపాలి. అయితే జిల్లా కలెక్టర్ గారు పంపిస్తారు ఆ జాబితాను. హైదరాబాద్ అలాంటి పెద్ద మున్సిపాలిటీ ప్లేస్ అయితే జిహెచ్ఎంసీ కమిషనర్కు పంపించేస్తారు. వాళ్ళు ఓకే అనుకుంటే లాగిన్ పంపించేస్తారు. ఇంటి ఫైనలిస్ట్ ప్రకారం చేసి కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తారు. అర్హత కలిగిన వ్యక్తికి ఒక్కో ఆహార భద్రత కార్డు ఇస్తారు. అయితే ఇలా రేషన్ కార్డుల మంజూరీ ప్రక్రియ జరిగే ప్రాసెస్ ఇది అన్నట్టు. అయితే మనం రేషన్ కార్డు ఆల్రెడీ కొత్తగా అప్లై చేసుకోవాలంటే నాకు తెలిసిన ప్రకారం అయితే ఆల్రెడీ మొన్న రీసెంట్గా కులగణన జరిగింది కదా, అప్పుడే మనకు సంబంధించి డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేయడం జరిగింది. అందులో ఎవరైతే అర్హులు ఉంటారో వారికి మాత్రమే రేషన్ కార్డులను అనేది గవర్నమెంట్ అనేది జారీ చేస్తుంది. ఇందులో భాగంగా ఒకవేళ రేషన్ కార్డు వచ్చిన తర్వాత రేషన్ కార్డు పైన ప్రతి ఒక్క పర్సన్కి, అంటే వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, ఒక అడల్ట్ పర్సన్కి వచ్చేసి 6 కిలోల సన్న బియ్యం ఇస్తామని గవర్నమెంట్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఇది రేషన్ కార్డు ప్రక్రియ ఎలా ఆమోదిస్తారు, ఎలా జరుగుతుందని చెప్పేసి అయితే ఇది మనమైతే కొత్త మళ్ళీ ఏం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదనే అనుకుంటున్నాను. ఎందుకంటే దీని తెలిసిన దాని ప్రకారం అయితే వాళ్ళు ఆల్రెడీ ఇంతమంది గవర్నమెంట్ వాళ్ళే కులగణన చేశారు కాబట్టి అందులోనే భాగంగా దాదాపు అన్ని వివరాలు సేకరించి నమోదు చేసుకున్నారు. దాని ప్రకారమే రేషన్ కార్డుల మంజూరీ అనేది జరుగుతుందంట. ఇదే అండి ఈరోజు టాపిక్ వచ్చేసి. ఈ విధంగా మనం రేషన్ కార్డు గైడ్లైన్స్ అనేది ఇలా ఉంది. ఇది వచ్చేసి రేషన్ కార్డు గైడ్లైన్స్ అనేది ఏ విధంగా జరుగుతుందని చెప్పేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.